మహేంద్ర గారు మీరు చెప్పండి. ఒకవైపు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అయితే కుప్పకొలింది, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భారీగా పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే స్టాక్ సూచీలు కూడా క్షీణించాయి. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. భారత చర్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ అయితే కుదులమవుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు మరోవైపు భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ పాకిస్తాన్ ఈ చర్యలను ఏ విధంగా చూడాలి మహేంద్ర గారు? ఒక నష్టపోతుంది కదా పాకిస్తాన్ కూడా. యాక్చువల్గా రెండు విషయాలు అండి. పాకిస్తాన్ అని మనం మాట్లాడతాం కానీ పాకిస్తాన్లోనే రెండు పాకిస్తాన్లు ఉంటాయి. ఒకటి ఆర్మీ పాకిస్తాన్, రెండు సివిలియన్ పాకిస్తాన్. ఓకే, సివిలియన్ పాకిస్తాన్ అంతా కూడా గవర్నమెంట్ నడుపుతుంది. అయితే ఈ గవర్నమెంట్ ని మళ్ళీ ఆర్మీ నడుపుతుంది. సాధారణ ఒక ఫేమస్ కొటేషన్ ఉంది ఏంటంటే, ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ఆర్మీ బట్ పాకిస్తాన్ ఆర్మీ యాజ్ ఎ కంట్రీ అని. అంటే ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది, పాకిస్తాన్ లో మాత్రం సైన్యానికి ఒక దేశం ఉంటుంది. సో సైన్యం వాళ్ళు సర్వైవ్ కావడానికి ఒక దేశం ఉండాలి. అక్కడ డెసిషన్స్, ఫైనల్ డెసిషన్స్ పర్టికులర్ గా సెక్యూరిటీ సంబంధించి, ఇంకా పర్టికులర్ గా ఇండియాకి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా సైన్యం తీసుకుంటది. పాకిస్తానీ సైన్యము పుట్టిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా వాళ్ళ బేసిక్ స్టాన్స్ వచ్చేసి యాంటీ ఇండియా స్టాన్స్. అందుకనే ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ గూఢచర సంస్థ, వాళ్ళు తీవ్రవాదుల క్యాంపులు నిర్వహించడము, వాళ్ళని ప్రోత్సహించడము, ఫండింగ్ ఇవ్వడము, ఇండియాలో యాంటీ ఇండియా కార్యక్రమాలకి ప్రోత్సాహం ఇవ్వడం వాళ్ళ బేసిక్ అజెండా. ఒక సపరేట్ వింగ్ ఉంటుంది సపరేట్ ఇండియన్ అఫేర్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ మోడస్ ఆపరేట్ ఇండియా. సో వాళ్ళ నుండి ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. రెండోది, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి కుదేలై ఉండి ఈ టైంలో భారత్తో ఉద్రిక్త వాతావరణం తెచ్చుకోవడం వల్ల, భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రానున్న టైంలో ఆర్థికంగా పాకిస్తాన్ నష్టపోతుందనే ఇన్ఫర్మేషన్ ని మార్కెట్స్ అనేటివి డిస్కౌంట్ చేస్తాయి. కన్సిడరేషన్ తీసుకుని స్టాక్స్ అమ్మేస్తారు. స్టాక్స్ అమ్మినప్పుడు మార్కెట్ పడిపోతుంది. అది వాళ్ళకి అది నష్టమే. కానీ దే ఆర్ రెడీ టు టేక్ దట్ కదా. మూడోది, గగనతలంలో ఈ విమానాలు ఆ ఏరియాకి చక్కర్లు కొట్టడము, లేదా అక్కడ సరిహద్దులో సైన్యాన్ని మోహరించడం ఏదైతే ఉందో, వాళ్ళు ప్రియంటివ్ మెజర్స్ అంటారు వీటిని. అంటే పోయినసారి వాళ్ళు చూసినారు, మనం పుల్వామా దాడి జరిగిన తర్వాత వాళ్ళపైన అటాక్ చేసినాం, ఏ విధంగా అటాక్ చేసినామో బహుశా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు భారత్ తరపు నుండి ఇటువంటి అటాక్స్ సీమను వాళ్ళ బార్డర్ దాటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి అనిపించి ఉండవచ్చు. సో అందువలన వాళ్ళు ఆ ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడికి వాళ్ళు సైన్యాన్ని పంపించవచ్చు, లేదా ప్రీ ప్లాన్డ్ గా. ఎందుకంటే అంత సైన్యాన్ని ఒక్కసారిగా మోహరించడం అంత ఈజీ కాదు కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా ఆల్రెడీ మోహరించి పెట్టేసి రెడీ పెట్టుకొని మూమెంట్ కి దాడి జరగగానే బార్డర్స్ లోకి రావడం అనేది ఇంకొక స్ట్రాటజీ. ఎందుకంటే తెలుసు దాడి జరగగానే ఒక రెస్పాన్స్ ఉంటుంది, తీవ్రమైన రెస్పాన్స్ ఉంటుంది ఇండియా తరపున అని చెప్పేసి. సో బహుశా అది ప్రీ ప్లాన్డ్ కూడా అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న టైంలో ఆర్థికంగా పాకిస్తాన్ అనేది చాలా విపరీతంగా దెబ్బతినబోతుంది. డిప్లొమాటిక్ గా ఆల్రెడీ అలినేషన్ వస్తుంది. ఇప్పుడు అమెరికా కూడా ఇంతకుముందు ఉండేది ట్రిపుల్ ఏ అంటారండి, ఏఏ అంటారు. పాకిస్తాన్ నడిపించేది 3 ఏలు. ఒకటి అల్లా, తర్వాత ఆర్మీ, అమెరికా. అల్లా మరి ఉన్నాడో తెలియదు వాళ్ళతోటి. ఆర్మీ అయితే ఉంది. ఇప్పుడు అమెరికా కూడా మెల్లగా తన చేతిని వెనక్కి లాక్కోవడం జరుగుతుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో. ఎందుకంటే ఇంతకుముందు పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉండేది. ఎందుకు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఫంక్షన్ చేస్తున్న రోజులు ఆఫ్ఘనిస్తాన్ కి రవాణా చేయాలన్నా, ఏది మిలిటరీని కానీ, దళాలను కానీ, లేదంటే సామాన్లను కానీ ఆఫ్ఘనిస్తాన్ లో పోవాలంటే, ఆఫ్ఘనిస్తాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, చుట్టూ ల్యాండ్ ఉంటుంది, సముద్ర రూట్ ఏం లేదు ఆఫ్ఘనిస్తాన్ కి. సో పాకిస్తాన్ ఇస్ ద ఓన్లీ రూట్ విచ్ అమెరికా కూడా ఎంటర్. మిగతా అంతా వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్స్ కాదు చుట్టుపక్కల. సో పాకిస్తాన్ భూభాగాన్ని ఆఫ్ఘనిస్తాన్ కి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయాలంటే అమెరికన్స్ పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకొని మాత్రమే వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు, ముందు పోగలుగుతారు. సో పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకునే రోజులు వాళ్ళు అమెరికా కొన్ని $1 బిలియన్ సంపదని వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఆయుధాలను ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ టిపికల్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయనకి లాభం ఉంటే చేస్తాడు, నష్టం అనుకుంటే చేయడు. సో పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఒక బ్యాగేజ్, అడిషనల్ బ్యాగేజ్ లాగా అయిపోయిన వాళ్ళు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు అంత ఫండింగ్ ఇవ్వకపోవచ్చు, అంత అవుట్ రైట్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియా వాళ్ళకి చాలా విధాలుగా, అంటే వాళ్ళకి మన పైన ప్రేమేం లేదు. టిపికల్ అమెరికన్స్ వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ పొలిటికల్ ఫిలాసఫీ ఏంటంటే
మీతో అవసరం ఉంటే దే విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, మీతో అవసరం తిరిగిపోయిన తర్వాత దే డోంట్ రికగ్నైజ్, మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టరు అసలు, మీరు ఎవరు అంటారు, హూ ఆర్ యూ అంటారు. దట్ ఈస్ దేర్ మోడస్ ఆపరెండి. సో ప్రస్తుతం ఇండియా ఇట్స్ ఏ షైనింగ్ కంట్రీ, గ్రోయింగ్ కంట్రీ, ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది, టెక్నాలజీ పరంగా కూడా ముందు ఉంది. మిగతా అన్ని చైనా కాకుండా మిగతా ఏ ఏషియా కంట్రీతో పోల్చుకున్నా కూడా మనం స్ట్రాంగ్ ఉన్నాం. చైనాని కౌంటర్ చేయాలనుకుంటే ఇండియా అవసరం కంపల్సరీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇండియాకి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తారు, ఉండాల్సి వస్తుంది కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ లేదు కాబట్టి. సో ఈ కండిషన్స్ లో పాకిస్తాన్ రానున్న టైంలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వి జస్ట్ హ్యావ్ టు వాచ్ అండ్ సీ. అయితే మహేందర్ గారు, మొన్న మన ఈ కాల్పులు చూసాను, ఇస్రాయిల్పై కాల్పులు చేయడం ఉగ్రవాదులు. అయితే ఉగ్రవాదులు ఇలా కాల్పి చంపేసి ఈ ప్రాంతం పైన మాకు సర్వ హక్కులు ఉంటాయని వాళ్ళు భయపెడితే అక్కడ ప్రభుత్వం ఇంత పెద్ద వ్యవస్థ వాళ్ళకి తలొంచుతుందని వాళ్ళు అనుకోవడం ఒక మూర్ఖత్వమే కదా. అలాంటి మూర్ఖుల్ని వదిలేయడం కూడా మూర్ఖత్వం అవుతుంది కదా. లేదండి, యాక్చువల్ గా ఏమవుతుందంటే వీళ్ళంతా బ్రెయిన్ వాష్ చేయబడినటువంటి వ్యక్తులు. వాళ్ళకేందంటే నువ్వు టెర్రరిస్ట్, ఒక వ్యక్తిని వాళ్ళు విపరీతంగా బ్రెయిన్ వాష్ చేసేసి నువ్వు ఒక పవిత్రమైనటువంటి కార్యం కోసం, జిహాద్ కోసం పనిచేస్తున్నావు, మన ప్రాంతం అనేది చాలా అణిచివేతకు గురవుతుంది, సో ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి నిన్ను అల్లా పంపించినాడు, ఈ విధంగా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇంకా రకరకాల ప్రలోభాలు పెట్టేసి డబ్బు పరంగా కానీ, లేదంటే ఇంకో స్పిరిచువల్ కానీ, రిలీజియస్ గా కానీ, మోస్ట్లీ దే యూజ్ రిలీజన్ ని వాడుకొని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. సో వాళ్ళు చావడానికి ఆల్రెడీ తయారయ్యే వస్తారు. వాళ్ళు మూర్ఖులే కాదు, జస్ట్ దే ఆర్ డెడ్, ఆల్రెడీ డెడ్. వాళ్ళు చనిపోయిన వాళ్ళతోనే సమానం, శవాలు, నడుస్తున్న శవాలుగా మనం వాళ్ళని పరిగణించాలి. అందుకనే వాళ్ళు చంపుతున్నది దే ఆర్ వాకింగ్ డెడ్ అనమాట బేసికల్ గా. వాళ్ళలో రక్తమాంసాలు ఉంటాయి కానీ మనస్తత్వం అట్లాంటివి ఏమి ఉంటాయి. ఇంకా దే కంప్లీట్లీ దే వర్ ట్రైన్డ్ ఇన్ దట్ పర్టికులర్ వే. వాళ్ళ సపరేట్ సిస్టమ్ ఉంటుంది, ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉంటాయి వాళ్ళకి, టెర్రరిస్ట్ ట్రైనింగ్ మాడ్యూల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఫిజికల్ గా కూడా ఫిట్నెస్ ఇస్తారు, ఆర్మ్ ట్రైనింగ్స్ ఇస్తారు, మెంటల్ కూడా చాలా టఫ్ గా తయారు చేస్తారు. గొంతులు వేయడం దగ్గర ఉంటే మనిషిని తలలో గన్ను పెట్టి కాల్చాలంటే చాలా గుండె ధైర్యం కావాలండి దాన్ని. సో ఆ విధంగా మనిషిని తయారు చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు మూర్ఖులే కాదు, జస్ట్ వాళ్ళు జంతువుల కన్నా కూడా దారుణమైనటువంటి క్రీచర్స్. వాళ్ళ మనుషులను కూడా మనం చెప్పలేం బేసికల్ గా. సో మన టార్గెట్ వాళ్ళు కాదండి, వాళ్ళని ఎట్లా వీ హ్యావ్ టు యునో బ్రింగ్ దెమ్ టు ద జస్టిస్. కానీ వాళ్ళు జస్ట్ దే ఆర్ ద పాన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సంబడి. మనం పట్టుకోవాల్సిన చేతుల్ని, వాళ్ళని ఆడిస్తున్నటువంటి చేతుల్ని, వాళ్ళని ఎవరైతే రూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మనం పోగలిగితే ఇజ్రాయెల్ పోతున్నట్లు. ఇప్పుడు హమాస్ అంటే హమాస్ చీఫ్ దగ్గర పోయినారు వాళ్ళు, అంతే కదండి. ఇప్పుడు హెజ్బొల్లా అంటే హెజ్బొల్లా చీఫ్ దగ్గర వాళ్ళు పోగలిగినారు. అట్లా మనం పోగలిగిన రోజు భయం ఇన్స్టిల్ అయిందంటే కనుక రానున్న టైంలో ఇటువంటి అటాక్స్ చేయడానికి వాళ్ళు భయపడతారు. మనం ఆ పాన్స్ ని పట్టుకుంటే వాళ్ళని చంపేస్తే ఓకే, దట్ ఇస్ ఫైన్, జస్టిస్ వస్తుంది. బట్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ స్టిల్ రిమైన్స్ అనమాట. అట్లాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు తయారు చేయగలుగుతారు. అటువంటి సంస్థల్ని, అటువంటి వ్యక్తుల్ని మనం రూట్ కాజ్ ఏదైతే ఉందో వాటిని మనం సమూలంగా ఎలిమినేట్ చేసినట్లయితే ఇజ్రాయెల్ ఫార్ములాతో వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో బహుశా మనం ఇటువంటి వాటిని మనం ఫ్యూచర్లో తక్కువ చేయొచ్చండి.